డైలీ టేస్ట్ ది డైలీ. నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయని తెలుస్తోంది. కృష్ణా జలాల వివాదంపై అధికార పక్షం అసెంబ్లీ వేదికగా పైచేయి సాధించిందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే జాతీయ స్థాయిలో తీవ్ర అంశమైన ఉపాధి హామీ చట్ట సవరణపై కూడా అసెంబ్లీ చర్చ జరిగింది. ఇక హిల్ట్ పాలసీపై చర్చించి సభను ముగించే ఆలోచనలో సర్కారు ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వానికి అవసరమైన బిల్లును కూడా సభ ఆమోదం పొందేలా వ్యూహాత్మకంగా అధికార పక్షం వ్యవహరిస్తోంది. మరోవైపు బాయ్కాట్ ద్వారా బీఆర్ఎస్ అసెంబ్లీకి దూరమైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్, గుడ్ మార్నింగ్ సందీప్. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు అదేవిధంగా మండలి సమావేశాలు 10 గంటలకు కొనసాగుతాయి. అయితే ఈ రోజు చివరి రోజుగా భావిస్తున్నారు. ఒకవేళ ఇంకా ఏదైనా ఇష్యూ మీద ఉంటే ఎల్లుండి కూడా అంటే రేపు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అయితే వాస్తవానికి శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు అవసరమైతే మేము ఇంకో 2-3 రోజులైనా కూడా జరుపుతామన్నటువంటి విషయాన్ని ఆయన బయటికి సూత్రప్రాయంగా చెప్పినప్పటికీ పెద్దగా బిల్లులు పాస్ అయ్యే అంశాలు కానీ లేదంటే ప్రస్తావించాల్సిన అంశాలు కూడా సభలో పెద్దగా లేవు. ఎందుకంటే ఈ రోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిల్ట్ పాలసీ మీద ఈ రోజు సభలో ప్రస్తావన తీసుకొస్తారు. అటు మండలిలో కూడా దీని మీద కూడా కొంతవరకు చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఇటీవల కాలంలో ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి మొత్తం ఏదైతే ల్యాండ్ ఉందో పారిశ్రామిక వాడలుగా ఉన్నటువంటి వాటిని కూడా బహుళ వినియోగ సంస్థలుగా మార్చినటువంటి పరిస్థితిగా చూసాం. అంటే మల్టీ యూజ్ జోన్స్ గా మార్చడం దీని లక్ష్యంగా పెట్టుకుంది. కనుక ఏదైతే కంపెనీలు మూతపడే స్థితిలో ఉన్నట్టున్నాయో అలాంటి చోట్ల ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లు, కమర్షియల్ ఆఫీసులు, రిటైల్ సెంటర్లు, హోటళ్లు, స్కూళ్లు, ఆసుపత్రులు ఇట్లాంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాంటి కట్టాలని అందుకనే ఈ హిల్ట్ పాలసీని తీసుకురావడం ద్వారా ఖచ్చితంగా కూడా రాష్ట్రానికి ఆదాయం పెరగడంతో పాటు ఇక్కడ కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి కంపెనీలను ఆ స్థానంలో ఇవన్నీ కట్టడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అంటే రాజకీయం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ అంశం మీద ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ ఇది పూర్తిగా అవినీతికి చోటు చేసుకునేటువంటి అంశం ఉంది. ఇది పూర్తిగా హిల్ట్ పాలసీ వాళ్ళ జేబు సంస్థగా మార్చే అవకాశం ఉంటుంది అన్నటువంటి విషయం మీద బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసనలు తీసుకొచ్చి పరిస్థితి చూసాం. కనుక దీని మీద ఈ రోజు హిల్ట్ పాలసీ మీద చర్చ జరగడం ఇదంతా కూడా ఉండే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మనం చూసాం 29 నాడు సభ స్టార్ట్ అయినప్పటికీ 29 నాడు పెద్దగా యాక్టివిటీ పెద్ద లేదు. అయితే 2వ తారీఖు నాడు మళ్ళీ కొన్ని బిల్లులు కూడా ఆమోదించుకున్నాం. దాని తర్వాత 2వ తారీఖు అయింది. 2వ తారీఖు నాడు ఎస్పెషల్లీ కొన్ని అంశాల మీద చర్చ జరిగింది. అప్పుడే గొడవకు దారి తీసింది. మేము రేపటి నుంచి మేము అసెంబ్లీకి రాము అనేటువంటి విషయం మీద కూడా వాళ్ళు చెప్పారు. కనుక 3వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ రాలేదు, బీజేపీ వచ్చింది. అయితే బీజేపీ వచ్చినప్పటికీ కొన్ని అంశాల మీద వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ ప్రధానంగా చర్చించాల్సినటువంటి సమయంలో సభలో లేకపోవడం కనుక దీని మీద పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. అయితే వాళ్ళు వ్యూహాత్మకంగా ఉండకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం కానీ అదేవిధంగా శ్రీశైలం సంబంధించినటువంటి కృష్ణా బేసిన్ కానీ గోదావరి బేసిన్ సంబంధించినటువంటి ప్రాజెక్టుల అంశం ప్రధానంగా చర్చ జరుగుతుంది అన్నటువంటి అంశం మీదనే వాళ్ళు పెద్ద ఎత్తున శిక్షణ ఇచ్చారు. కాంగ్రెస్ పెద్దలకు రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క మిగతా ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళందరూ కూడా ప్రజాభవన్ లో దీని మీద ట్రైనింగ్ ఇచ్చి పూర్తి స్థాయిలో సభను ఆ రోజు నడపడానికి ప్రయత్నం చేశారు. అందుకే 3వ తేదీ నాడు పూర్తిగా కృష్ణా బేసిన్ అంశం మీద చర్చ జరిపారు. చర్చ జరిపి మొత్తం కూడా బీఆర్ఎస్ సభకు ఎందుకు రాలేదు, 15 రోజులు నడపాలని చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఎందుకు సభలో లేదని కూడా రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి పరిస్థితి చూసాం. కనుక పూర్తిగా మొన్న జరిగినటువంటి దాంట్లో కృష్ణా బేసిన్ దాని తర్వాత కింద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ నీళ్లు దోచుకున్నటువంటి అంశం కానీ అదేవిధంగా మొత్తం ఓవరాల్ గా అంశం మీద కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. దాదాపు సీఎం రేవంత్ రెడ్డి గంటల సేపు మాట్లాడారు. పూర్తిగా కొన్ని బిల్లులు కూడా ఆమోదించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దాని తర్వాత ఈ రోజు హిల్ట్ పాలసీ మీదనే ప్రధానమైనటువంటి చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. దాంతో పాటు ఇంతకుముందు మనం చెప్పినటువంటి ఉద్దేశం ఏంటి అనేది కూడా మనం చూసాం. దీంట్లో ప్రధానంగా హిల్ట్ పాలసీ గురించి మనం కనుక ఒకసారి కనుక చూస్తే టీజీఐఏసీ, ఐఏఎల్ఏకి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ పార్కులు, ఆటోలకు సంబంధించినటువంటి కానీ ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి స్వతంత్ర స్టాండ్ జరిగినటువంటి పారిశ్రామిక యూనిట్లు కానీ ఇవన్నిటి మీద ఒక ఫీజు డిసైడ్ చేసింది. ఎంత 80 అడుగుల కంటే తక్కువ రోడ్లు ఉన్నటువంటి ప్లాట్లకు అదేవిధంగా ప్రస్తుతం ఎస్ఆర్
ఆర్ఓ కింద ఉన్నటువంటి 30%, 80 అడుగులు పైన ఉన్నటువంటి వాటికి 50% రేటును ఎస్ఓఆర్ డిసైడ్ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కానీ ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కనుక ఇప్పుడు ఈ రోజు కూడా ఈ రకమైన ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అయితే రాదని చెప్పింది. ఎందుకంటే మనం చూసాం నిన్న హరీష్ రావు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే నిన్న హరీష్ రావు కూడా తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అంటే ముఖ్యమంత్రి చెప్పిందని కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి అన్ని కూడా శుద్ధ అబద్ధాలు. వాస్తవం జరిగింది కేసీఆర్ ఎంత కష్టపడ్డారు కృష్ణా జలాలు తీసుకురావడం విషయంలో కానీ, కింద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని చక్కనీయకుండా చేయడం కానీ, ఇట్లాంటి అర్థాంశం మీద మాట్లాడారని కూడా హరీష్ రావు మీద మాట్లాడాడు. అయితే వాళ్ళు వ్యూహాత్మకంగా ఈ సభ మొత్తం రావద్దని కూడా వాళ్ళు బయట అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఒకవేళ వస్తే ఈ రోజు ఈ ఎలిట్ పాలసీ మీద ఏమైనా మాట్లాడడానికి వస్తారా లేదా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ మొత్తానికైతే పీపీటీకి అవకాశం ఇస్తేనే ఈ సభలోకి వస్తామని కూడా వాళ్ళు ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే అసెంబ్లీలో అధికార పక్షం వాళ్ళు పీపీటీ చెప్పి మొత్తం కూడా గత ప్రభుత్వం మీద నిందలేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అవకాశం ఇస్తే వాస్తవాలు ఏదో బయటపడతాయి కదా అని కూడా వాళ్ళు గంగుల కమలాకర్ గాని అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనం నిన్న చూసాం. బట్ ఏదైనప్పుడు కూడా ఈ రోజు ఎలిట్ పాలసీ మీదే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. మండలి కూడా ఈ రోజు లాస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా ఈ రోజు కల్వకుంట్ల కవిత కూడా మాట్లాడడానికి అవకాశం ఇస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ రోజు ఆమెకు దాదాపు ఎక్కువసేపు టైం ఇచ్చేసి ఎందుకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విషయం కూడా కవిత శాస్త్ర మండలిలో మాట్లాడతారు. దాని తర్వాత అక్కడ కూడా కొన్ని బిల్లులు ఆమోదించే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవచ్చు కొన్ని రకాల బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటిది మనం చూడొచ్చు. కొన్ని బిల్లులు ఇక్కడ ప్రధానంగా సర్వీస్ ట్యాక్స్ సంబంధించినటువంటి అమెండ్మెంట్ బిల్లు ఉంది. అదేవిధంగా హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ సంబంధించినటువంటి హెల్త్ పాలసీ సంబంధించిన షార్ట్ డిస్కషన్ ప్రధానంగా ఉంటున్నప్పటికీ మిగతాయి కూడా ఉన్నాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సంబంధించినటువంటి బిల్లు, అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీస్ అమెండ్మెంట్ బిల్లు కూడా ఈ రోజు అసెంబ్లీలో ఆమోదం పొందే అవకాశం అయితే ఉంటుంది. దీని మీద కూడా షార్ట్ డిస్కషన్ లో రేవంత్ రెడ్డి కూడా దీన్ని మాట్లాడతారు. ఇక ఓవరాల్ గా చాలా అంశాల మీద కూడా ఈ రోజు డిస్కస్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ యాన్యువల్ రిపోర్టు అంటే 1, 2, 3లో జరిగిన 4వ తారీఖున యాన్యువల్ రిపోర్టు కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి సభలో డిస్కషన్ జరుగుతుంది. బట్ ఏదైనా కూడా ఈ రోజుతో ముగిసే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ 1-2 రోజులు పెంచినా కూడా మిగతా అంశాలు గోదావరి బేసిన్ మీద కానీ లేదంటే ఈ అంశాల మీద కొంత మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇక ముగించాలి అనేటువంటి ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే అధికార పక్షం ఎప్పుడు కూడా తక్కువ రోజులు పెట్టాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ప్రతిపక్షం 10-15 రోజులు పెట్టాలని డిమాండ్ చేస్తుంటుంది. కానీ పెద్దగా చర్చించడానికి అంశాలు లేవనే ఉద్దేశంతో ఈ రోజు ముగిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.